భయము కలిగిన వాడై ఏలియా పరిగెత్తుకుంటూ పోతున్నాడండి. పరిగెత్తుకుంటూ ఒక బదరి అనేటువంటి వృక్షము కింద కూర్చొని ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, బలహీనుడు అయిపోయాడు, కృంగిపోయాడు, కూలబడిపోయాడు. ఇదిగో నన్ను తీసుకో ప్రభువా, ఇంతకాలము నేను బ్రతికినది చాలు అని మరణాపేక్ష కలిగిన వాడై, ఇంకా నాకు చావునివ్వయ్యా, ఇదిగో నేను ఎంతో మంది గనులు ఉన్నారు, ఎంతో మంది భక్తి పరులు ఉన్నారు, వారి కంటే నేను ఏమీ కూడా సేవ చేయలేదయ్యా, నన్ను తీసుకో ప్రభువా అని మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత వచ్చి అతనిని తట్టి ముట్టి లేపి అతని కోసం ఆహారాన్ని సిద్ధపరచి, నీవు ఈ ఆహారాన్ని భుజించు, నీవు ఈ ఆహారాన్ని తిను అన్న తరువాత అతడు ఆ యొక్క నిరాశలో నుండి, కృంగిపోయిన స్థితిలో నుండి, ఆ బలహీనమైపోయిన స్థితిలో నుండి ఇదిగో బలము పొందుకొని 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుని యొక్క పర్వతమైనటువంటి హోరేబులకు అతడు చేర్చబడ్డాడు. హల్లెలూయా. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, నిరాశలో నుండి ఈ 2025వ సంవత్సరములో నీకు ఎదురైన నిరాశ ఏమిటో, నువ్వు ఏ విషయంలో కృంగిపోయావో, ఏ విషయము నీకు తెలిసి నీవు చతికిలబడిపోయావో, మరణము నేను చనిపోతే చాలని నువ్వు అనుకున్నావేమో, కానీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక మాట చెబుతున్నాడు. మరణము అనేది లేకుండా దేవుడు ఏలియాను అగ్ని రథములు పంపించి ఏలియాను కొనిపోయాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిరాశలో నుండి, నిస్పృహలో నుండి, బలహీనతలో నుండి, కృంగినటువంటి స్థితిలో నుండి దేవుడు అంటున్నాడు, నీవు కృంగిపోవద్దు, నీవు భయపడద్దు, నిన్ను మరణమునకు నేను అప్పగించను, ఇదిగో నేను నీకు బలమునిస్తున్నాను, నీవు దేవుని పర్వతమునకు వెళ్ళాలి అంటే 40 రాత్రులు 40 పగుళ్ళు ఆ బలము పొందుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే, నిరుత్సాహంలో నుండి బలమును నీవు పొందుకోవాలి అని బలవంతుడైనటువంటి దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయును గాక.